డైరెక్టర్, దర్శకుడు. 5. పాత్రలకు నటులను ఎంపిక చేయుట, కాస్టింగ్. పాత్రలకు నటులను ఎంపిక చేయుట అయిపోతే 100% పాళ్ళు దర్శకత్వం పని పూర్తయినట్లే. ది క్లిచే ఆఫ్ ది థియేటర్ undeniably contains more than a germ of truth. నాటకంలో ఉన్న వ్యక్తులు అంటే నటులే ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షిస్తారు. తక్కిన అన్ని అంశాల కంటేనూ ప్రేక్షకులు ఏది ఆశిస్తారో దానికి ప్రాతినిధ్యం వహిస్తారు. దాన్నే వారు తర్వాత రోజుల్లో జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ప్రేక్షకులు డబ్బులు పెట్టేది కూడా 90% నటుల గురించే అవుతుంది. మరి ప్రేక్షకులు ఆ డబ్బు వృధా అయిందనుకుంటే ప్రదర్శన నాశనం అయినట్టే. నాటరంగం ఒక విధానం. చాలా అంశాలు ఒక పద్ధతి ప్రకారం ఒకే ప్రమాణంగా ఉంటాయి. చెక్కీలు, ఫ్లాట్స్ ఒక సూత్రము ప్రకారము చేయబడి ఉంటాయి. దీపన పరికరాలు ప్రత్యేకముగా పరికల్పన వివరణల ప్రకారం ఫ్యాక్టరీలో తయారై ఉంటాయి. రంగులు, కలర్స్ విధానం కూడా లెక్కల ప్రకారమే వేసి తయారు చేసి ఉంటాయి. నాటకశాలలో సాధారణంగా ఒకదానికొకటి సమంగా ఉండునట్టు తయారు చేసిన పరికరాలు వాడటం జరుగుతుంది. నాటకరంగం మొత్తంలో కనిపించే ఏకైక దృశ్యం ప్రేక్షకులు చూసేది నటుల్నే. నటులు వ్యక్తులై ఉన్నారు. ఈ వ్యక్తులు సొగసుగా ఉన్నారు. ఇంకా ప్రేక్షకులు కూడా మానవులై ఉన్నారు. ప్రధానంగా నటులనే ఆకర్షిస్తారు. వారు కూడా మానవులే కనుక వ్యక్తిగతంగా ఏకత్వం కలిగి ఉండటమే ప్రధాన కారణం. నటుని యొక్క వ్యక్తిత్వం శారీరకంగా కానీ గాత్రం ప్రకారం కానీ స్వాభావికంగా మరియు కేవలం నైపుణ్యత, వారి ఉనికి, ప్రజెన్స్ ప్రతి ప్రదర్శనలోనూ అద్భుతమైన ప్రభావం చూపుతుంది. సామూహిక నటనలో ప్రతిసారి ప్రభావం ఉంటుంది. ఎంత చిన్న పాత్రలోనైనా తగిన పాత్రధారులను ఎంపిక చేయకపోవటం వల్ల మిస్కాస్ట్ కానీ, సరిగ్గా నటశిక్షణ పొందని వారిని కానీ, ప్రావీణ్యము లేని వారిని కానీ తీసుకోవటం వల్ల ఉత్తమ ప్రదర్శనను నాశనం చేస్తారు. అదే పెద్ద పాత్రలో అయితే నాటకాన్నే నాశనం చేస్తారు. పాత్రల ఎంపిక చిన్న విషయం కాదు, చివరి పని కాదు. దర్శకుని పనిలో 90% క్రింద లెక్క. చెడు పాత్రధారుల ఎంపిక, బ్యాడ్ కాస్టింగ్ వల్ల తక్కిన అంశాలన్నీ పాడవుతాయి. ఫలితాలని నిరుపయోగం చేస్తుందనటంలో సందేహం లేదు. పాత్రలకు తగిన నటులను ఎంపిక చేసే పద్ధతిని ఆడిషన్స్ అంటారు. ఈ పద్ధతినే నిర్వహిస్తారు. దర్శకుడు లేక సహాయకులు అప్పుడు నటీనటులను చూడటం జరుగుతుంది. వారి వాచకం వినటం జరుగుతుంది. ఎంపిక చేసిన నాటక ప్రతి నుంచి ఎంపిక చేసిన భాగాలను వారు చదవాలి. నటులు భాగాలను అంతకుముందు చదివి ఉండకపోవచ్చును. దానికి కోల్డ్ రీడింగ్ అంటారు. నటుడు ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రతి నుంచి కానీ, ఇదివరకు తాను నటించిన నాటక ప్రతి నుంచి కానీ చదివి వినిపించవచ్చును. గొప్ప నటులు, స్టార్ యాక్టర్స్ ఆడిషన్స్లో పాల్గొనపోవచ్చును కూడాను. దర్శకునికి వారి ప్రతిభ, ప్రజ్ఞ, నటనా సామర్థ్యం తెలిసి ఉంటుంది. దాని ప్రకారం ఎంపిక చేస్తారు. అయినా అది కష్టమైన పని అవుతుంది. నాటకానికి కావలసిన ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకుని ఆడిషన్స్లో
దర్శకుడు చాలా విషయాలు గమనిస్తాడు. దర్శకుడు అలాగే పూర్వాభ్యాసాల పరిస్థితులు కూడా ఆలోచించాలి. దర్శకుడు ఈ క్రింది అంశాలలో కొన్ని కానీ అన్నీ కానీ పరిగణనలోకి తీసుకునవచ్చును. నటుల యొక్క నట శిక్షణ అనుభవం, నటుల భౌతిక స్వభావము, వాచక శిల్పము, నాటక శైలికి నటుల అనుగుణము, నాటకంలో ప్రత్యేక పాత్రను నటుడు నటించగలడాన్ని కనుక్కోవాలి. నటుల వ్యక్తిత్వంలో ప్రత్యేక లక్షణాలు నాటక ప్రతిని అర్థం లేక అంతరార్థం చేసుకోవటం, వ్యక్తిగత జీవనము మరియు స్పష్టమైన రంగస్థల ఉనికి ప్రజెన్స్, గత చరిత్రలో సాధించిన విజయాలు, సాధారణ వ్యక్తిగత శీలము మరియు వైఖరి, సహకరించే గుణము, సమూహక నటనలో దర్శకత్వమును స్వీకరించడంలో సహకారము, ప్రాథమిక దశ నుంచి ప్రదర్శన వరకు నటిని సమగ్రమైన ఆకర్షణ శక్తి. దర్శకుడు ఇవి మాత్రమే కాక నటుల్లో ఇంకా గొప్ప గుణాల కోసం చూస్తాడు. పాత్రలకు నటులను నిర్ణయించటం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ విధానంలో నటులను బాధపెట్టే నిర్ణయాలు తీసుకోవటం జరగదు. చాలా తేలిగ్గా కోల్డ్ రీడింగ్ పద్ధతిని ఎంపిక చేస్తారు. ఇది చాలా తక్కువ టైంలో 4-5 నిమిషాల్లో చదవటం అవుతుంది. అదైనా అపరిచితులైన నటులను ఆడిషన్ చేయటం జరుగుతుంది. ఈ తతంగం అంతా నాటక రంగంలో జరిగే నిజమైన ఒక వ్యసనములా జరుగుతుంది. నాటక రంగంలో అతి తక్కువ వ్యవధిలో సరైన పాత్ర నిర్ణయం జరిగిపోతుంది. ఈ ప్రక్రియ గట్టి పట్టుగానే చేస్తారు. ఆ తర్వాత వ్యవధిలోనే జ్ఞానమును, చురుకుదనాన్ని ప్రదర్శిస్తారు. ప్రాథమికంగా జరిగిన ఆడిషన్స్ 2-4 నిమిషాల్లో తొందరలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల అవి సరైన నిర్ణయాలు కావు. నటులను తొందరగా కనుక్కోవటం వల్ల నాటకానికి తగినవారు కాకపోవచ్చును, పాత్రకు తగినవారు కాకపోవచ్చును, లేక కావలసిన ప్రావీణ్యం లేకపోవడాన్ని చక్కగా విచారించాలి. కొందరు స్పష్టమైన శరీర వైఖరిని చాలా విషయ పరిజ్ఞానంతో బాగా విచారించవచ్చును. చాలా అపాయకరమైన నిర్ణయం ఏమిటంటే దర్శకుడు విరోధముతో తొలగించి తప్పు చేయవచ్చును. మొదటి ఆడిషన్స్లో ఎంపికైన నటులు మళ్ళీ చదవవలసి వస్తుంది, కానీ కొన్నిసార్లు ఇంకా ఎక్కువ సార్లు చదవవలసి వస్తుంది. అటువంటప్పుడు దర్శకుడు బాగా పట్టించుకోవాల్సి వస్తుంది. ఆడిషన్స్కి హాజరు కావాలి. తనకు కావలసిన ఫలితాలను తొందరగా రాబట్టడం కోసం తగిన లక్షణాలను దర్శకుడు నేర్పవలసి వస్తుంది. అటువంటి ఆడిషన్స్ మళ్ళీ పునరావృతం చేయటం, తిరిగి పిలవటం, కాల్ బ్యాక్స్ కొన్ని రోజులు, కొన్ని వారాలు వృత్తి నాటక రంగంలో జరగవచ్చును, కానీ యూనియన్ నిబంధనల పరిధిలో ఉంటాయి. ఆ నటులకు అవసరాన్ని బట్టి డబ్బులు కూడా చెల్లించడం జరుగుతుంది. సాధారణంగా 5వసారి పిలవటం నుంచి అది ఉంటుంది. వృత్తి నాటక రంగంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవటం పాత్రల ఎంపిక పూర్తి అయ్యే వరకు, ఆఖరి వరకు ఈ విధానం కొనసాగుతుంది. మంచి పాత్ర నిర్ణయం, గుడ్ కాస్టింగ్, చెడ్డ పాత్ర నిర్ణయం, బ్యాడ్ కాస్టింగ్, ప్రేరేపించే పాత్ర నిర్ణయం, ఇన్స్పైర్డ్ కాస్టింగ్ అనేవి ఉన్నాయి. నటులు మొదట ఎంపిక చేయబడినప్పుడు ఆయా పాత్రలకు అంతగా తగినట్లు కనిపించకపోయినప్పటికీ నాటక చరిత్రలో చాలా గొప్పగా ప్రదర్శించబడి
ఆ నటుల వల్ల ఎంతో విజయవంతమైనాయి. అందుకే నటుని నైపుణ్యం పాత్రకు గల సంబంధం ఊహించలేనిది. సాంప్రదాయంగానే పాత్రలకు నటుల ఎంపిక చేయటం దర్శకుని గొప్ప ధైర్యం కావాలి. గమనిక: తెలుగు నాటక రంగంలో ఆడిషన్స్ పద్ధతి ఇంచుమించుగా లేనే లేదు. నాటక సంస్థల్లో ఆయా నటులే ఏ ఏ పాత్రలు ఎవరెవరు ధరించాలో చర్చించుకుంటారు. సాధారణంగా పరిషత్ నాటకానికి కావలసిన హీరో, విలన్, కామెడీ క్యారెక్టర్ పాత్రలకు ఆ సంస్థల్లో అభిరుచి గల వారికి లేదా అంతకుముందు ధరించిన పాత్రల అనుభవాలను బట్టి నిర్ణయిస్తారు. సాధారణంగా పోటీ ఉండదు. ఒకవేళ నటుడు అనుకున్న పాత్ర ఇవ్వకపోతే తగు అవుతుంది, కానీ ఆడిషన్స్ ఉండవు. పైగా నటులకు కొరత ఉంటుంది. ఖాళీగా ఉన్న ఇతర నటులను బ్రతిమాలి ఒప్పిస్తుంటారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వర్క్షాప్ 10 వారాల్లో 4 నాటకాలు ప్రదర్శించినప్పుడు ఊరేగింపు శ్రీ అత్తిరి పద్మావతి కృష్ణ గారు, రాజా ఈడిపస్, లక్కాకుల సుబ్బారావు, భగవదజ్జుకం, డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి, ముద్రారాక్షం, శరత్ పూర్ణిమ నటులను ఆడిషన్స్ ద్వారా ఎంపిక చేసి నటులకు శిక్షణ ఇచ్చి విజయవంతంగా ప్రదర్శించారు. నేను కూడా ఆడిషన్స్లో పాల్గొన్నాను. కానీ ఈ అన్నింటికీ రంగశిల్పిగా, స్టేజ్ డిజైనర్గా నిర్మించటం వల్ల ఏ పాత్రను నాకు ఇవ్వలేదు. ఆంధ్రదేశంలో అన్ని చోట్ల నుంచి వచ్చి పాల్గొన్న ఈ విద్యార్థుల్లో ఒక్కరైనా రంగశిల్పిని చేయాలని వారి ఆశయంతో నాకు శిక్షణ ఇచ్చారు. మరికొన్ని విషయాలు మరో భాగంలో